హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరు శ్రావణి ఫుడ్ బ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. మహాశివరాత్రి పూజ మేమైతే చాలా బాగా చేసుకున్నాము. నేనైతే ఈరోజు మట్టితోటి శివలింగాన్ని చేసుకున్నానండి. ఇలా మట్టితో చేసుకునే శివలింగాన్ని పార్థివలింగం అంటారు. మట్టితోనే కాదండి, ఇసుక, బియ్యపిండి దేనితోనైనా మనం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర మట్టి ఎటు ఉంది. అందుకని నేను మట్టితోనే శివలింగాన్ని చేసుకున్నాను. చూడండి ఎంత బాగా చేసుకున్నాను. దేవుడి పటాలన్నీ బాగా తుడిచి బొట్లు పెట్టి పూలతో బాగా అలంకరించుకున్నానండి. ఈరోజు నేను నారికేళ దీపం కూడా వెలిగించుకుంటున్నాను. మహాశివరాత్రి రోజు నారికేళ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అందుకని ఈరోజు నేను కూడా నారికేళలో దీపం వెలిగించుకున్నాను. మేమైతే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి అందరం ఉపవాసం ఉంటామండి. ఈ సంవత్సరం కూడా పిల్లలు మేము అందరం కూడా ఉపవాసం ఉన్నాము. ఈరోజు ఈ పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోగానే దేవుడికి హారతి ఇచ్చి ఇల్లు అంతా దీపం వేసాను. ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. చూసారు కదా నేను ఎంత బాగా పూజ చేసుకున్నానో. ఇప్పుడు పూజ అంతా అయిపోయిందండి. ఈరోజు గుడికి వెళ్దాము అని అందరం రెడీ అయ్యాము. దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. చూడండి, మా పిల్లలందరూ కార్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా అంతా డ్రైవింగ్ చేస్తున్నారు. డీజిల్ వేయించుకుందామని ఆగామండి. చెట్టు పైన చూసారా ఎన్ని బ్యాట్స్ ఉన్నాయో. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇంకా లోపలికి ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి మేము బయటే దేవుడికి దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో ఒకటే తీసామండి. లోపల దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం కదండి. వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మేము ప్రసాదం కూడా తీసుకున్నాము. చూడండి మా పిల్లలు ఎలా గొడవ చేస్తున్నారు. మా పిల్లలు మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.